బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నేటి ప్రయాణంలో నిత్యము కూడా దీర్ఘకాలిక రోగాలు. గురువుగారు, రోగాలు వచ్చేస్తున్నాయి, మందులు వాడితే తగ్గిపోద్ది కదా, ఈ మాత్రం దానికి ఇవన్నీ అవసరమా? గుర్తుపెట్టుకోండి, దైవ బలం లేనిదే ఈ దేహానికి బలం ఉండదు. తద్వారా ఆత్మబలం బలపడుతుంది. కాబట్టి ధర్మాన్ని గౌరవించాలి, సనాతన ధర్మాన్ని ఆచరణ చెయ్యాలి. దీంట్లో ముఖ్యముగా చాలా చోట్ల, చాలా గృహాల్లో దీర్ఘకాలిక రోగాలు మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి కొన్ని చోట్ల మన పూర్వకాలంలో గ్రామ దేవతల అనుగ్రహం తప్పనిసరిగా ఉండేది. అందులో ఎల్లమ్మ, రెండవది పుట్టమ్మ. ఈ ఇద్దరు గ్రామ దేవతల ద్వారా చాలా దీర్ఘకాలికమైనటువంటి రోగాల నుండి బయటపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. దేనికి అంతు చిక్కని రోగాలు కూడా ఈ గ్రామ దేవతల యొక్క దర్శనం తర్వాత ఆ రోగాల నుంచి బయటపడ్డ సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అందుకని గమనించండి, మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ ఎల్లమ్మ దేవాలయం కానీ, అదేవిధంగా పుట్టమ్మ దేవాలయం కానీ ఉంటే వారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. అలా లేని పక్షంలో దీర్ఘకాలికంగా రోగాల బారిన పడుతున్నటువంటి సమస్యలు కానీ మనల్ని ఎప్పుడైనా కానీ తలెత్తుతున్నాయి అని అంటే, మీకు గృహము నుంచి ఇంటికి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పుట్టలు కనపడతాయి. ఆ పుట్టలు కనపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పుట్ట మన్నును ఇంటికి తీసుకుని వచ్చి దానిని ఒక ఎర్రగుడ్డలో కట్టి దానిని పూజ గదిలో ఉంచవచ్చు. నిస్సంకోచంగా ఉంచవచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలా ఉంచిన తర్వాత ఆ మట్టిని పుట్టమ్మ దేవతగా నమస్కారం చేసుకొని, భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకొని, మీకు నచ్చిన విధముగా దీపారాధన చేసి 3 రోజుల అనంతరము ఆ మట్టిని తీసుకొని కాస్త నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కడైనా నదీ జలం కానీ మన ఇంట్లో ఉంటే ఆ నదీ జలంలో ఈ యొక్క మట్టిని కలుపుకొని దానిని దేహానికి పూసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే పుట్టమన్నుతోటి మన దేహానికి ఇలాగా దేహానికి పూసుకొని ఉన్నప్పుడు మనకు తెలియనటువంటి కొన్ని రుగ్మతల నుంచి బయటపడుతూ ఉంటాం. తద్వారా కూడా భగవంతుని యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది. అందుకని మీరు గమనించండి, పూర్వకాలంలో ఎప్పుడైనా దీర్ఘకాలిక రోగాలు, చర్మ రోగాలు, తగ్గనటువంటి రోగాలు వస్తే పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి కాస్త పుట్టమన్నును తీసుకొచ్చి ఇట్లా నలిపేసేసి కొన్ని నీళ్ళలు కలిపి ఒంటికి పూసేసేవారు రాత్రిపూట. ఉదయం వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉండేవి. ఎందుకని అనంటే కొన్ని రకాలైనటువంటి విషవాయువులు కొన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రదేశాలలో ఆ మృతికలో ఉంటాయి. ఇవి ఎప్పటికీ తగ్గినటువంటి రోగాల నుంచి బయటపడటం కోసం వీటిని కొన్ని పూర్వకాలంలో వాడేవారు. ఇవి సనాతన ధర్మంలో ఒక విధానంగా మనకి చెప్పబడింది. వీటిని ఈ విధంగా గృహంలో ఎవరికైనా కానీ అలాంటి సమస్యలు కానీ ఉంటే ఈ యొక్క చక్కటి పరిష్కారాన్ని చేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.